న్యూజిలాండ్తో ఫైనల్స్ అంటే అందరూ కంగారు పడింది ఏంటంటే గతంలో టీ20లో 3 సార్లు న్యూజిలాండ్తో ఆడితే 3 సార్లు కూడా భారత్ ఓడిపోవడం అన్నటువంటి ఒక బ్యాడ్ రికార్డు ఉంది. దాంతో ఈ దఫా ఏమవుతుందో అన్నటువంటి ఆందోళన ఉంది. బట్ ఇండియన్స్ మాత్రం గ్యారంటీ గెలుస్తామన్న నమ్మకం ఉంది. ఎందుకంటే సాధికారికమైనటువంటి ఆట తీరు ప్రదర్శించి మొదట్లో కాస్త తడబడి గెలిచారు, గెలవడం అయితే గెలిచారు కానీ సాధికారత లేదు. బట్ చివరి 3 మ్యాచ్లు మాత్రం ఓ రకంగా బ్యాటింగు, బౌలింగు అన్నిట్లలో, ఫీల్డింగ్లోనే కొన్ని తేడాలున్నా అద్భుతమైన విజయాలే సాధించారు. న్యూజిలాండ్తో మ్యాచ్ తర్వాత అనేటప్పటికీ వచ్చినటువంటి అనుమానం అయితే న్యూజిలాండ్ వాళ్ళకు ధైర్యం ఉంది కానీ భారత్ వాళ్ళకి మాత్రం ఒక సంతోషం ఉంది. దానికి తోడు ఓపెనింగ్ నుంచి అందులో పాపం టాస్ మనం ఓడిపోయినప్పుడు మనకి బౌలింగ్ ఇవ్వాలి, బ్యాటింగ్ ఇచ్చారు. అదే న్యూజిలాండ్ చేసిన అతిపెద్ద తప్పు. దాంతో వరుసబెట్టి పవర్ ప్లేలోనే ఇంతవరకు ఫెయిల్ అవుతూ వచ్చినటువంటి అభిషేక్ శర్మ తనకిచ్చిన రోల్ని కరెక్ట్గా పాటించాడు. 20 బంతులని 52 చితక బాది వదిలిపెట్టడం ద్వారా అద్భుతమైనటువంటి స్టార్టింగ్. అటు పవర్ ప్లేలోనే అటు శాంసను ఇటు ఇతను కొట్టి అవతల పడేయడంతో పవర్ ప్లే అద్భుతం. అదే సందర్భంలో న్యూజిలాండ్ వచ్చేటప్పటికి అక్కడ పవర్ ప్లేలో ఫెయిల్ అయింది. న్యూజిలాండ్ పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయి ఆ పైన కంట్రోల్ అయిపోవడం అన్నటువంటిది. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా శాంట్నర్ లాంటి వాళ్ళు ప్రయత్నించితే కాస్త ఆట ముందుకెళ్ళింది తప్పించి క్రమంగా టార్గెట్ పెరిగిపోతూ వెళ్ళింది. ఓవరాల్గా చూస్తే వరల్డ్ కప్లో 1983 మెయిన్ వరల్డ్ కప్ గెలిచాక ఇక అసాధ్యం అనుకున్న వరల్డ్ కప్ను టీ20లు బిగినయ్యాక టీ20లో 2007లో ధోని సాధిస్తే ఆ తర్వాత క్రిందటిసారి రోహిత్ శర్మ సాధిస్తే మధ్యలో కోహ్లీ వీళ్ళెవరి వల్ల కాలేదు. రోహిత్ శర్మ సాధించగలిగాడు ఆ వరల్డ్ కప్పు. రోహిత్ శర్మనకే నేతృత్వంలో జరిగితే ఈ దఫా సునీల్ కుమార్ యాదవ్ బ్యాటింగ్లో ఫెయిల్ అయినా ఓవరాల్గా జట్టుని నడిపించడంలో ఏ టైంలో ఎవరిని దించాలి బ్యాట్స్మెన్గా, బౌలర్లని ఏ టైంలో దించి ఒత్తిడి పెంచాలి, ఫీల్డింగ్లో మార్పు చేర్పులు చేస్తూ ఒకవేళ ఫీల్డింగ్లో మనోళ్ళు మిస్ అవుతున్నా వాళ్ళని జాగ్రత్తగా సెటరైట్ చేస్తా అద్భుతమైనటువంటి కెప్టెన్సీ ప్రదర్శించి విజయం సాధించగలిగాడు.